ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని వారికి ఇవ్వకుండా వారిని బెదిరిస్తున్నావా? లేకపోతే మర్చిపోయానన్న నెపంతో వారిని ప్రక్కన పెట్టేశావా? లేకుంటే ఇంకా ఇస్తాను, ఇంకా ఇస్తానని వారిని వేచి ఉండేలాగా చేస్తున్నావా? అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నిర్గమకాండంలో, నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రంను కుదువుగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనినది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు అడిగినప్పుడు ఒక పలానా మనిషిని నాకు ఇది అవసరం ఉంది అని అడిగినప్పుడు ఆ మనుష్యుడు నీ మీద ప్రేమను బట్టి, నీ మీద ఉన్న గౌరవం బట్టి, నీవు తన సొంత బంధువు అని భావించి ఉన్న దాంట్లోనే తీసి ఇచ్చాడేమో, నువ్వు మరలా ఇస్తావని, తనకు ఆపద సమయంలో కూడా ఆదుకుంటావని, తనకు కావాల్సింది కూడా నీకు తీసి ఇచ్చాడేమో, లేదా నువ్వు అత్యవసరంలో ఉన్నావని తనకు అప్పు చేసి మరి నీ చేతిలో పెట్టాడేమో. అయితే నీవేం చేస్తున్నావు? నేను అప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఇస్తానని చెప్పేసి అతన్ని మోసపరుస్తున్నావేమో, లేదా వాళ్ళు మర్చిపోయి ఉంటారులే నేను మర్చిపోతాను అని నీవు అలా కాలం వెళ్ళబుచ్చుతున్నావేమో. కానీ దేవుడు అతని పక్షాన వాదిస్తున్నాడు. ఇదిగో అతను నీకు ఇచ్చింది, అతను కలిగిన కొంచెమే నీకు ఇచ్చేశాడు. ఎందుకు? నువ్వు అవసరతలో ఉన్నావు, నువ్వు తిరిగి ఇస్తావని నమ్మకంతో నీకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు అది అతనికి లేదు. దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు, ఎంతో వేదన చెందుతున్నాడు, ఎంతగానో మరలా ఇవ్వడా ఏంటి, నేను ఇంకా ఏం చేయాలి, ఎక్కడ అప్పు చేయాలని చెప్పేసి అప్పు మీద అప్పు చేసి వడ్డీల పాలైపోయారు ఏమో. మరి అదంతా నీకు తగులుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నాకు మొర పెడితే నేను వింటాను, ఎందుకంటే నేను దయగల దేవుడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏదైతే తీసుకున్నామో మనము వారికి సాయంకాలం వేళలోపు ఇచ్చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ తీసుకున్న మనిషి దగ్గర నేను పలానా టైం వరకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ టైం మనం పాటించాలి. అది అతనికి ఇచ్చివేయాలి. ఎందుకంటే అతను కలిగిందే మనకి ఇచ్చేసాడేమో, ఉన్న దాంట్లోనే ఉన్నదే మనకి ఇచ్చేసాడేమో. అయితే అతని గురించిన ప్రార్థన, అతని గురించిన మొర గొప్పది కనుక దేవుడు విని నీ మీద ఆయన యాక్షన్ తీసుకోవచ్చు. ఏదైతే నీవు అతని దగ్గర తీసుకున్నావో దానికి రెండింతలు దేవుడు మన దగ్గర వసూలు చేస్తాడు. మనం తీసుకుంది ఇచ్చేదానికి కంటే దేవుడు మన దగ్గర రెండంతలు మూడంతలు అయినా వసూలు చేయగల దేవుడు. మరి వారు ప్రార్థిస్తే వింటానంటున్నాడు కనుక నీవు ముందే ఎవరి దగ్గర అయితే నువ్వు అప్పు చేసావో, ఎవరి దగ్గర అయితే నువ్వు ఏది తీసుకున్నా సరే, అది ఏ విధంగా అప్పు అయినా సరే నీవు వారికి తిరిగి చెల్లించమని దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీ మీద ఆశీర్వాదం ఉండునట్లు, నువ్వు చేయునది ఆశీర్వదింపబడినట్లు, శాపం నీ మీద రాకుండానట్లు, నీవు తీసుకున్నది నువ్వు పొందుకున్న తిరిగి ఇచ్చేయమని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు మాట విందాం, దేవుని బ్లెస్సింగ్స్ పొందుకుందాం. ఆమేన్.